నమస్తే అండి, వెల్కమ్ టు సువర్ణ మీడియా. మనం ప్రస్తుతం జ్యోతి వినాయక మందిరంలో ఉన్నారు. ఇది టౌన్ హాల్లో ఉంటుందండి. మెయిన్ రోడ్లోనే ఉంటుంది ఈ టెంపుల్. ప్రతి గుడికి ఒక ప్రత్యేకత ఉన్నట్టే ఈ గుడికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఏ వాహనం కొన్నా కూడా మొదటగా ఇక్కడికే తీసుకొచ్చి పూజ చేస్తూ ఉంటారు. నెల్లూరులో పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రతి ఒక్కరూ ఏ వాహనం కొన్నా, కారు కొన్నా, స్కూటర్ కొన్నా ఈ గుడికే తీసుకొచ్చి పూజ చేపిస్తూ ఉంటారు. దీని ప్రత్యేకత మనం కూడా గుడిలోకి వెళ్ళి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే 32 రూపాలలో గణనాథుడు ఇక్కడ కొలువు తీరున్నారు. ఒక్కొక్క రూపం ఒక్కొక్క రకంగా ఉంది. అవి చూద్దామనండి. ఇక్కడ చూసుకున్నారా, అక్కడ పైన రాస్తున్నారు చూడండి, శ్రీ బాలగణపతి, శ్రీ తరుణ గణపతి, శ్రీ భక్తి గణపతి అని ఒక్కొక్క గణనాథునికి ఒక్కొక్క పేరు పెట్టి 32 విగ్రహాలు అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి దానికి ప్రతిరోజు నిత్య పూజలు అయితే జరుగుతూ ఉంటాయి ఇక్కడ. నమస్తే మేడం, మీరు ఈ టెంపుల్కి ఎప్పటి నుంచి వస్తున్నారు? దీని యొక్క విశిష్టత ఏంటి? అమ్మ, నేను చాలా చిన్నప్పటి నుంచి వస్తున్నాను. నేను ఇంటర్మీడియట్ చదివిన తర్వాత లాంగ్ టర్మ్ చేస్తున్నాను. అప్పుడు నేను పక్కన పల్లెటూరులో ఉండేదాన్ని. సో అక్కడి నుంచి వచ్చి ఇక్కడ బస్సు దిగి విఆర్సీలో వెనక్కి వచ్చి ఇక్కడ దండం పెట్టుకొని వెళ్ళేదాన్ని. అలా 1 ఇయర్ చేసిన తర్వాత నాకు సీట్ వచ్చింది. తర్వాత ఇప్పటికి కూడా నాకు ఏదైనా కావాలి అంటే ఒక 40 రోజులు వస్తాను. తిరిగానంటే నాకు అయిపోద్ది. అందుకని దేవుడు మాత్రం చాలా నిజంగా ఏది కోరుకున్నామో అది ఖచ్చితంగా చేస్తాడు. ఒక సందిగ్ధంలో ఉన్నప్పుడు మాత్రం బాగా సొల్యూషన్ చూపిస్తాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్, ఈ గుడి యొక్క విశిష్టత ఏంటి? ఇక్కడ పెళ్లి కార్డులు పూజ చేయించుకోవడానికి మొదట పెళ్లి పత్రిక ఇవ్వడం కానీ, న్యూ వెహికల్ రావడం కానీ, బంగారం కానీ ఏదైనా మొదట కొన్న ప్రతి వస్తువు మన వినాయక స్వామి దేవస్థానానికి వచ్చి పూజ చేయించుకున్న పిమ్మటే వెళ్తారమ్మా భక్తులందరూ కూడా. విజయదశమి దగ్గరలో ఉంది కదా, దానికి ఎట్లా ఉంటుంది గుడి యొక్క పరిస్థితి? అప్పుడు ఎక్కువగా వాహనదారులు ఎక్కువ వస్తారమ్మా. వాహన పూజల కోసంగా చాలామంది భక్తులు చుట్టుపక్కల గ్రామాలు కానీ, చుట్టుపక్కల టౌన్లో వాళ్ళు కానీ, మిగతా ప్రాంతాల నుంచి కూడా వాహన పూజల కొరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది వాహన పూజలో విజయదశమి రోజు మాత్రం. ఇక విజయదశమి కొద్ది రోజుల్లో ఉందనగా విజయదశమిని పురస్కరించుకొని ఎంతో మంది కొత్త వాహనాలు కొనుగోలు చేస్తుంటారు. అలాంటి వారంతా విజయదశమి రోజు ఈ గుడి అయితే చాలా రద్దీగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ గుడికి వచ్చి మొదటి పూజ అయితే చేపించుకుంటారు. అలాగే వాహనాలు కానీ, పెళ్లి పత్రికలు కానీ, బంగారం కొన్న వాళ్ళు కూడా ఈ గుడికి వచ్చి ఖచ్చితంగా అయితే పూజ చేపించుకోవడం జరుగుతుంది. ఈ గుడికి ఎన్నో సంవత్సరాల నుంచి ఇలాంటి విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. ఇదండి ఈరోజు టెంపుల్ యొక్క విశేషాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి సువర్ణ మీడియా. కెమెరామెన్ శంకర్తో మీ సుమబిందు.